అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ కోసం గ్రౌండ్లో పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులు ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ప్రముఖ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనల్ సంస్థలో ఒకటైన ఎక్స్ఎల్ఆర్ఐ అంటే జావియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇప్పుడు అమరావతిలో తన కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేస్తుంది. అమరావతిలోని ఇనవోలు ప్రాంతంలో సుమారు 61.7 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ని డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 300 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదించడం జరిగింది. మొదటి దశలో సుమారు 1000 మంది విద్యార్థులకు అవసరమైన సదుపాయాలతో పాటు సుమారు 200 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించేలా క్యాంపస్ని డెవలప్ చేయనున్నారు. ఆధునిక క్లాస్ రూమ్స్, లెర్నింగ్ స్పేసెస్, స్టూడెంట్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇతర అవసరమైన సదుపాయాలు కూడా ఈ క్యాంపస్లో ఏర్పాటు చేయనున్నారు. అంటే అమరావతిలో మరో ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి పునాది పడుతుంది. ఇక ఇప్పుడు అసలు గ్రౌండ్ అప్డేట్ విషయానికి వస్తే, మీరు చూస్తున్నవి ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతి ప్రాజెక్ట్ సైట్కి సంబంధించిన గ్రౌండ్ విజువల్స్. ఈ విజువల్స్లో చూస్తే కనుక సైట్లో భారీగా ఎర్త్ వర్క్, దాంతోపాటుగానే సైట్ ప్రిపరేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. భారీ యంత్రాలతో మట్టిని తొలగించడం, తరలించడం, సైట్ని చదును చేయడం లాంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో సాయిల్ ఎక్స్కవేషన్ జరుగుతుంది. అలాగే సైట్లో పొడవైన ట్రెంచెస్ కూడా తవ్వుతున్నారు. అలాగే భారీ డ్రిల్లింగ్ మెషిన్స్ ఉపయోగించి గ్రౌండ్ డ్రిల్లింగ్ యాక్టివిటీ కూడా సైట్లో జరుగుతుంది. అంటే ప్రస్తుతం సైట్లో ప్రధాన భవనాలు పైకి కనిపించకపోయినప్పటికీ తదుపరి కన్స్ట్రక్షన్ స్టేజ్కి అవసరమైన గ్రౌండ్ వర్క్ మాత్రం కొనసాగుతూ ఉంది. సైట్లో ఎక్స్కవేటర్స్, డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్, సాయిల్ హీట్స్, టెంపరీ స్ట్రక్చర్స్ లాంటి వాటిని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ముఖ్యంగా ఎర్త్ ఎక్స్కవేషన్, ల్యాండ్ లెవెలింగ్, ట్రెంచింగ్, గ్రౌండ్ డ్రిల్లింగ్, ఇంకా సైట్ ప్రిపరేషన్ వర్క్స్ అనేవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ తదుపరి కన్స్ట్రక్షన్ స్టేజ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయడం వల్ల నగరానికి మరో ముఖ్యమైన ఎడ్యుకేషన్, అలాగే నాలెడ్జ్ హబ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు మాత్రమే కాకుండా ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, ఇంకా ఇతర సర్వీస్ సెక్టార్స్కు కూడా అవకాశాలను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఈ ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతి క్యాంపస్ నిర్మాణంలో ప్రారంభ గ్రౌండ్ డెవలప్మెంట్ స్టేజ్ అనమాట. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.